తండ్రి, మీ అత్యున్నత నామమునకు వేవేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభా, మీ వాక్యమును ధ్యానించుకున్నట్టుకు మాకు ఇచ్చినటువంటి మీ కృపను బట్టి స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ వాక్యము మధురమైనది. అది వెల్లడి ఒకటి చోటనే నాయన మరి మాకు వెలుగు కలుగుతుంది. ప్రభా, ఆ వెలుగును మాకు ప్రసరింపజేసి ఆ వెలుగులో మేము నడవగలుగునట్లు, మా జీవితంలో కట్టుకోగలుగునట్లు మాకు కృపను అనుగ్రహించండి. మాతో మాట్లాడండి. మా యొక్క ఆలోచనలను, తలంపులను మీ యొక్క వశము చేసుకుని మీ మీ మాటల మీద మాత్రమే మేము దృష్టి ఉంచగలుగునట్లు నన్ను కూడా మీ సెలవు చాటున మరుగుపరిచి మీ బిడ్డలకు కావాల్సినటువంటి మాటలు మాత్రమే నేను కూడా మాట్లాడగలిగినట్లు మీ పరిశుద్ధాత్మ యొక్క ఆధీనంలోనికి మమ్మల్ని అందరినీ తెచ్చుకోవలసిందిగా మొరపెడుతూ త్వరలో రాని యేసుప్రభు అతి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో కఠినమైనటువంటి దాస్యమును చేశారు. దేవుడు బలమైనటువంటి రీతిలో ఆయన బాహుబలమును వారికి చూపించి ఐగుప్తు యొక్క దేవతలకు తీర్పు తీర్చి ఐగుప్తు పైన ఆయన ఎంత ఉన్నతమైనటువంటి వాడో, ఆయన ఎంత ఉన్నతమైనటువంటి దేవుడో చూపించి ఇశ్రాయేలీలను ఆ కఠినమైనటువంటి దాస్యములో నుంచి, దాసత్వములో నుంచి బయటికి తీసుకొని వచ్చారు. ఐగుప్తీయులు ఇశ్రాయేలీల్ని తరిమినప్పటికీ కూడా కొన్ని రోజుల క్రితం మనం చూసుకున్నట్లు దేవుడు తన యొక్క మహాకృపను బట్టి తన యొక్క శక్తిని వారికి చూపించి మరి ఒక్కసారి ఎర్ర సముద్రము అన్నటువంటి ఆ యొక్క వినాశనము నుంచి వారిని రక్షించి తనకు తాను వారిని ఏర్పరచుకున్నట్లు మనం చదవగలుగుతున్నాం. 14వ అధ్యాయం అంతా కూడా దేవుడు ఇశ్రాయేలీల పట్ల చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యమును మనము చూసాం. ఇశ్రాయేలీలు ఈ సంఘటనను మరచిపోలేదు. వారు తమ తదనంతరము బిడ్డలకి, వారి బిడ్డలకి ఈ మాటని ప్రచురపరుస్తూనే ఉన్నారు. అందుకనే మనం కీర్తనలు చదువుతా ఉన్నప్పటికీ, దావీదు రాసినటువంటి మాటలు చదువుతా ఉన్నప్పటికీ, తర్వాత మాట్లాడినటువంటి మాటలు చదువుతా ఉన్నప్పటికీ, ఎర్ర సముద్రము దగ్గర దేవుడు చేసినటువంటి ఈ మహాకార్యమును వారు ఏదో ఒక రకంగా గుర్తు చేసుకుంటూ, జ్ఞాపకం చేస్తూ, ఇశ్రాయేలీలకి జ్ఞాపకం చేస్తున్నట్లు మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇది అయిపోయిన వెంటనే ఏం జరిగింది? ఈ కార్యం జరిగింది 15వ అధ్యాయంలోని కనుక మనం వస్తే, నిర్గమకాండం 15వ అధ్యాయం, ఇక్కడ మనకి ఒక ఆరాధన కీర్తన కనిపిస్తూ ఉంటదన్నమాట. బహుశా ప్రపంచంలో రచింపబడినటువంటి మొట్టమొదటి ఆరాధన కీర్తన కావచ్చు ఇది. ఎందుకంటే దీనికి ముందు ఇలాంటి పాటని మనం చూడం. ఈ పాట మోషే పాడినట్లు మనకి కనిపిస్తా ఉంది. మోషేయు ఇశ్రాయేలీయులను యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి అని. కాబట్టి మోషే ఈ పాటని రచించినట్లు, ఇశ్రాయేలీయులు పాడినట్లు మనకి తెలుస్తుంది. మనము ఈ 15వ అధ్యాయం కొంచెం క్రిందకు వెళ్ళి చూస్తే 20వ వచనంలో అహరోను సహోదరియు ప్రవక్తియునగు మిరియాము తుండును చేత పట్టుకొనెను. స్త్రీలందరూ తంబురులతోనూ నాట్యములతోనూ ఆమె వెంబడి వెళ్ళగా మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను, యెహోవాను గానము చేయుడి, ఆయన మిగులు అతిశయించి జయించెను, గుర్రమును దాని రౌతును సముద్రములో ఆయన పడద్రోసెను అని. కాబట్టి మిరియాము ఈ పాటను తర్వాత వాళ్ళకి నేర్పించినట్లు చూస్తున్నాం. మిరియాము మిగతా స్త్రీలు కలిసి ఈ పాటను పాడినట్లు గమనించాం. కాబట్టి ఇశ్రాయేలు యొక్క మనస్సులోనికి ఈ పాట ముద్రించబడినది అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇంప్రింటెడ్ ఆన్ ద హార్ట్స్ ఆఫ్ ది ఇజ్రాయెలైట్స్. ఆ దినాలలో దూర ప్రయాణం చేసేటప్పుడు వారికి వేరే ఎంటర్టైన్మెంట్ సోర్స్ లేదు. ఈ దినాలలో అంటే సెల్ ఫోన్స్ పట్టుకొని మన సెల్ ఫోన్స్ లో ఏదైనా చూసుకుంటూ గడుపుతూ ఉంటుంది. ఒకవేళ మనం ఎక్కడి నుంచైనా ఎక్కడికి ప్రయాణం చేసుకుంటూ వెళ్తా ఉంటే, కొన్ని సంవత్సరాల క్రితం సెల్ ఫోన్స్ లేనటువంటి దినాలలో కొంతమంది వాక్మ్యాన్ అని పెట్టుకునే వాళ్ళు, కొంతమంది
రేడియోలో పాటలు ట్రాన్సిస్టర్స్ చిన్న చిన్న ఉండేవి, వాటిలో పాటలు వింటా ఉండేవాళ్ళు. కొన్నిసార్లు వెళ్తున్న బస్సులోనో లేకపోతే ఎక్కడో పాటలు వేస్తా ఉండేవాళ్ళు. ప్రయాణం కొనసాగుతున్న కొలది ఇలాగా మన సమయాన్ని వెళ్ళబుచ్చుకోవడానికి మనం ఇష్టపడతా ఉంటాం. కొంతమంది కాన్వర్సేషన్ చేస్తారు, కొంతమంది పుస్తకాలు చదువుతూ ఉంటారు. రకరకాల వ్యక్తులకు రకరకాలైనటువంటి ఆలోచనలు ఉంటాయన్నమాట సమయాన్ని వెళ్ళపుచ్చడానికి. పూర్వకాలము ఇలాంటి టెక్నాలజీ లేనప్పుడు, ఇలాంటి అవకాశాలు లేనప్పుడు, వసతులు లేనప్పుడు వాళ్ళు సహజంగా ఏం చేసేవాళ్ళంటే పాటలు పాడుకునేవాళ్ళు. దే యూస్ టు సింగ్ సాంగ్స్. కాబట్టి వాళ్ళు పాటలు పాడుకుంటూ వెళ్తా ఉండేవాళ్ళు అనమాట. ఆ పాటలలో మరియు తమ యొక్క అనుభవాన్ని మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. అందుకని మనకు కీర్తన మనం చూస్తే 120 ఆ అధ్యాయాల దగ్గర నుంచి మనకి యాత్ర కీర్తనలు కూడా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అంటే యాత్ర చేస్తా ఉన్నప్పుడు ఇశ్రాయేలీలు పస్కా పండుగ కోసమని తమ ప్రాంతముల నుంచి యెరూషలేంకి వస్తా ఉన్నప్పుడు ఈ దూర ప్రయాణం కోసమని వారు పాటలు పాడుకునేవాళ్ళు. కొన్ని సార్లు ఈ పాటలు వారి యొక్క జీవిత అనుభవాలు అన్నమాట. కాబట్టి ఈ పాట, ఇప్పుడు మనం చదవబోయేటువంటి ఈ పాట ఇశ్రాయేలీల యొక్క జీవిత అనుభవాలు ఒక భాగం అన్నమాట. ఇశ్రాయేలీలు తరచుగా పాడుకున్నటువంటి ఒక పాట అన్నమాట. ఎంత ప్రఖ్యాతిగాంచినటువంటి పాట ఇది అని అంటే, ప్రకటన గ్రంథము 15వ అధ్యాయంలోనికి గనక మీరు వెళ్తే 3వ వచనాన్ని గనక మీరు చూస్తే, ప్రకటన 15వ అధ్యాయము 3వ వచనము, అక్కడ పరలోకంలో ఉన్నటువంటి ఒక సన్నివేశం మనకి కనిపిస్తా ఉంటది. ఆ పరలోకంలో ఉన్నటువంటి ఈ సన్నివేశంలో ఈ పాట గురించినటువంటి ప్రస్తావన వచ్చిందనమాట. ఎవరైనా ఆ రెఫరెన్స్ ను తీస్తే చదువుతారా? 15వ అధ్యాయము 3వ వచనము. వారు ప్రభువా దేవా సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగయుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములనై ఉన్నవి. ప్రభువా నీవు మాత్రము పవిత్రుడవు, నీకు భయపడని వాడెవడు? నీ నామమును మహిమ పరచని వాడెవడు? నీ న్యాయ విధులు ప్రత్యక్ష పరచబడినవి గనుక జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేసేదరని చెప్పుచు దేవుని దాసుడగు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు. దేవుని దాసుడగు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు అని రాస్తున్నాడు అనమాట. అంటే మోషే గారు ఈనాడు పాడుతున్నటువంటి ఈ పాటని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. దేర్ ఆర్ 2 రిడెంప్షన్ స్టోరీస్ ఇన్ ది ఎంటైర్ బైబిల్. పాత నిబంధన విమోచన కార్యం ఏంటంటే, ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలీలను దేవుడు బయటకు తీసుకొని వచ్చి వారికి ఒక స్వాస్థ్యాన్ని కనాను దేశంలో స్థిరపరచడం. నూతన నిబంధన ఆ యొక్క విమోచన కార్యం ఏంటంటే, పాపం విధించబడినటువంటి దేవుడు విమోచించి విడుదల చేసి తన రాజ్యంలో వారసులుగా చేయడం అనమాట. కాబట్టి ఈ 2 ప్యారలల్ అనుభవాలు అనమాట. 2 కూడా విమోచన గీతములు అనమాట. ఒకటేమో ఇశ్రాయేలీయులను విమోచించినటువంటి గీతం అయితే మోషే యొక్క కీర్తన, గొర్రెపిల్ల యొక్క కీర్తన ఏంటంటే పాపముల వ్యక్తులను విమోచించినటువంటి కీర్తన అనమాట. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయంలో ఈ 2 కీర్తనలు కూడా పాడుతా ఉన్నారనమాట. అంత ప్రాముఖ్యతని ఈ మోషే యొక్క కీర్తన మనం ఇక్కడ 15వ అధ్యాయంలో చదువుతున్నటువంటి ఈ యొక్క కీర్తన సంతరించుకున్నట్లు మనము అర్థం చేసుకోగలుగుతున్నాం. ఇశ్రాయేలు విమోచింపబడిన వెంటనే వారు పాడినటువంటి పాట. శత్రువు ఇప్పుడు కూలద్రోయబడి శత్రువు ఊరిపోయాడు. ఇదివరకు ఇశ్రాయేలుకి ఐగుప్తుకి మధ్యలో ఉన్నటువంటి శత్రుత్వం ఇప్పుడు ఆగిపోయింది. ఇశ్రాయేలీలు సముద్రాన్ని దాటుకుని వెళ్ళిపోయారు. ఐగుప్తుకి ఇశ్రాయేల్కి మధ్యలో ఇప్పుడు సముద్రం వచ్చిందనమాట. ఇశ్రాయేలీలు సెక్యూర్ గా ఉన్నారనమాట. అంటే సేఫ్ గా వారు ప్రశాంతంగా ఉన్నారనమాట. వారికి ఏ భయము లేకుండా ఉన్నారు. ఎందుకంటే ఐగుప్తు రథాలు ఇప్పుడు ఎర్ర సముద్రాన్ని దాటి ఆవలికి రాలేవు. ఫరో వారి మీదకి రావడానికి కూడా అవకాశము లేదు, లేకపోతే చాలా స్వల్పమైనటువంటి అవకాశం ఉంది. బుద్ధి ఉన్నటువంటి ఏ రాజు కూడా మరలా ఇలాంటి పని చేయడానికని ఇష్టపడడు. కాబట్టి ఇశ్రాయేలీలు ఈ పాట పాడుతా ఉన్నారనమాట. ఏ రియలైజేషన్ లో నుంచి వచ్చింది ఈ పాట అంటే, 14వ అధ్యాయం మనం చదువుతా ఉంటే ఆఖరి వచనం, ఈ పాట పాడడానికి ముందు రాయబడినటువంటి మాట, యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలీలు చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా సేవకుడు మోషేయులను నమ్మకం ఉంచిరి అని రాస్తాడు అనమాట.
కాబట్టి ఈ రియలైజేషన్ లో నుంచి వచ్చింది అనమాట. ఈ యొక్క గ్రహింపులో నుంచి, ఈ గ్రాహ్యంలో నుంచి ఇశ్రాయేలీలు ఈ పాటను పాడడానికి సిద్ధపడుతున్నారు అనమాట. ఈయన లాంటి గొప్ప దేవుడు ఎవరు లేరు, ఈయన లాంటి కార్యములు చేసేటువంటి దేవుడు ఎవరు లేరు. యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మకం ఉంచి దే స్టార్టెడ్ బిలీవింగ్ గాడ్. ఇప్పటిదాకా దేవుడు చెప్పినటువంటి మాటలను సంపూర్ణంగా వినలేదేమో, సంపూర్ణంగా నమ్మలేదేమో, యాదృచ్ఛికమైనవి కొన్ని జరిగాయని అనుకుంటున్నారు, కోఇన్సిడెన్సెస్ కొన్ని జరిగాయి అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఎప్పుడో చూడటువంటి పరిస్థితి వాళ్ళు చూసేసరికి వాళ్ళ కళ్ళ ముందు సముద్రం రెండుగా పాయలైపోయేసరికి ఈ దేవుని యొక్క శక్తి ఏంటో వారికి అర్థమైంది. కాబట్టి ఇప్పుడు ఆ యొక్క అర్థమైనటువంటి ఆ యొక్క మనస్సులో నుంచి వారికి ఈ ఆరాధన గీతము బయటకు వస్తా ఉందన్నమాట. ప్రతి ఆరాధన పాటలాగా లేకపోతే ప్రతి ఆరాధన లాగా దీనిని 3 విభాగాల కింద మనం విభజించుకోవచ్చు. 3 భాగాల కింద మనం విభజించుకోవచ్చు. మొట్టమొదటి భాగము 3 భాగాలు కలిసి ఉంటాయి ఇక్కడ. అంటే ఈ వచనం నుంచి ఈ వచనం దాకా ఈ భాగము, ఈ వచనం నుంచి ఈ వచనం దాకా ఈ భాగం అని మనం చెప్పలేము. ఎందుకంటే మూడిటిని కూడా మోషే అల్లి ఈ పాటను రాశాడు అనమాట. కానీ 3 విషయాలు మనం ఈ పాటను బట్టి అర్థం చేసుకోవచ్చు అనమాట. మొట్టమొదటిది ఏంటంటే దేవుడు ఎవరు, దేవుడు ఎలాంటి వాడు, దేవుని యొక్క గుణములు ఏంటి, దేవుని గురించి ఏం చెప్తా ఉన్నది ఈ పాట. అది మొట్టమొదటిది. హూ ఆర్ వాట్ గాడ్ ఈజ్. ఎవరు దేవుడు, ఆయన యొక్క ఆలోచనలు లేకపోతే ఆయన యొక్క తలంపులు లేకపోతే ఆయన యొక్క కార్యములు ఎట్టివి. రెండవది వాట్ గాడ్ హ్యాస్ డన్, దేవుడు ఏం చేశాడు, ఈ ఇశ్రాయేలీల కోసమని దేవుడు ఏం చేశాడు అన్నటువంటిది రెండవది. మూడవది అయితే నాకేంటి అన్నటువంటిది ఒకటి అనమాట. అయితే నాకేంటి అన్నటువంటి ఆలోచన కూడా ఈ యొక్క మాటల్లో, ఈ యొక్క పాటలో మనకి కనిపిస్తూ ఉంటది. ఏమి రాశారో చూడండి ఒకసారి. దేవుడిని గురించి ఇశ్రాయేలీలు ఏమి రాశారో చూడండి. యెహోవాను గూర్చి గానము చేసేదను అని అంటున్నారు. మొట్టమొదట వచనం, ఆయన మిగుల అతిశయించి జయించును, గుర్రమును దాని రాతును ఆయన సముద్రములో పడవేసెను అని అంటున్నాడు. గుర్రమును దాని రౌతును పరవేశాడు, మిగులు అతిశయించి అని అంటున్నారు అనమాట. మిగుల అతిశయించి, మిగుల అతిశయించి అంటే హీఈస్ ఎగ్జాల్టెడ్ ఓవర్ ఎవ్రీథింగ్. ఆయన ప్రతి దాని మీద ఆయన ఉన్నటువంటి దేవుడు. ఎందుకంటే ఐగుప్తులో ఇశ్రాయేలీలు చూడడం మొదలు పెట్టారనమాట. మీరు కనుక కొన్ని సెషన్స్ క్రితం వెళ్ళి ఎలాగా దేవుడు ఐగుప్తుల యొక్క దేవతలకి తీర్పు తీర్చాడో ఆ విషయాలు జ్ఞాపకం చేసుకుంటే 10 తెగుళ్ళు కూడా ఇశ్రాయేలీలు కాపాడబడి ఐగుప్తీయుల మీదకి వచ్చినటువంటి 10 తెగుళ్ళు కూడా అవి ఐగుప్తు యొక్క ఆయా దేవతల మీదకి వచ్చినటువంటి తీర్పులు అని మనం గ్రహించుకున్నాం. ఈ ఐగుప్తీయులు ఏ దేవతలనైతే ముఖ్యమైనటువంటి దేవతలుగా పూజిస్తారో ఆ ప్రతి దేవత యొక్క స్థావరాన్ని లేకపోతే ఆఫీస్ ని దేవుడు కొట్టినట్లు మనం చూస్తున్నాం అనమాట. God is exalting himself over any and every deity of the Egyptians. ఐగుప్తీయుల యొక్క ఏ దేవత కన్నా పైగా దేవుడు తను తాను హెచ్చించుకున్నట్లు మనకి ఆ వాక్య భాగాల్లో మనకి కనిపిస్తూ ఉంటది అనమాట. ఇప్పుడు ఐగుప్తు నుంచి బయటకు వచ్చినటువంటి ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రం దగ్గర ఉన్నప్పుడు బయల్ జెఫోన్ అనేటువంటి యొక్క జరుగుతుంది. ఈ ప్రాంతంలో బయలు యొక్క సింహాసనము అని చదివాం. బయలు యొక్క సింహాసనంగా, బయలు యొక్క స్థావరానికి ఎదురుగా ఉన్నటువంటి ఈ యొక్క లొకేషన్ లో బయలు యొక్క సింహాసనానికి ఎదురుగా ఉందన్నమాట. బయలు యొక్క ప్రెజెన్స్ లో ఉందన్నమాట. ఒక రకంగా చెప్పాలి అని అంటే బయలు అన్నటువంటి నిజమైనటువంటి వాడు కాదు, కానీ ఒకవేళ బయలుని ఆరాధించేవారు ఎవరైనా ఈ మాటలు వింటా ఉంటే వారిని అర్థం చేసుకోవచ్చు అనమాట. బయలు యొక్క సన్నిధిలో జరిగింది ఇది. ఈ కార్యము ఏ కార్యము? దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయల కింద చేయడం. బయలు అంటే ఎవరు? సముద్రానికి దేవుడు. బయలు అంటే ఎవరు? పానుకి దేవుడు. బయలు అంటే ఎవరు? మెరుగడు దేవుడు. దేవుడు సముద్రాన్ని కాపాడలేకపోయాడు, ఐగుప్తీయులని కాపాడలేకపోయాడు. ఇశ్రాయేలీలు కనానుకి ప్రవేశిస్తా ఉండడానికి ఒక దారి సిద్ధమవుతూ ఉంటే ఆపలేకపోయాడు. కాబట్టి కనాను దేశంలో ఉన్నటువంటి వ్యక్తులు బయలుని పూజిస్తా ఉన్నారు. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి వ్యక్తులు
ఐగుప్తు దేవతల్ని పూజిస్తా ఉన్నారు. ఐగుప్తీయులకి దేవుడు చెప్తా ఉన్నాడు, మీలో ఉన్న ఏ దేవత కన్నా నేను గొప్పవాడిని, నేను అతిశయము పొందినటువంటి వాడిని. కనానీయులకి దేవుడు ఇప్పుడు అనౌన్స్ చేస్తున్నాడు అనమాట, నేను ఇప్పుడు మీ దగ్గరికి రాబోతున్నాను, ఐఎమ్ కమింగ్ టు యూ. ఇశ్రాయేలీయుల యొక్క దారి వాళ్ళ వైపు వెళ్తా ఉంది కాబట్టి ఈ తీర్పు తీర్చినటువంటి దేవుడు, ఐగుప్తుకి తీర్పు తీర్చినటువంటి దేవుడు ఇప్పుడు కనానుకి తీర్పు తీర్చబోతున్నాడు అనమాట. కనాను దేవతలకి తీర్పు తీర్చబోతున్నాడు అనమాట. బయలు ఈ దేవుని ముందు తాళలేకపోయాడు. పిల్లరా, అందుకని అంటారు అనమాట, గాడ్ హెస్ ఎగ్జాల్టెడ్ హిమ్సెల్ఫ్ ఓవర్ ఎవ్రీథింగ్. ఆయన అతిశయించుతున్నాడు అనమాట, ఆయన తనకుండా హెచ్చించుకున్నాడు అనమాట. మనుషులు చేసినటువంటి ఏ దేవత కన్నా, ఏ రూపము కన్నా ఆయన తను తాను గొప్పవానిగా చూపిస్తున్నాడు అనమాట. ఇప్పుడు ఇశ్రాయేలీలు ఈ గొప్పతనాన్ని చూస్తున్నారనమాట. ఇప్పుడు ఇశ్రాయేలే కాదు సుమి, చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు కూడా దీనిని చూస్తున్నారు. 3వ వచనంలో కనుక మనం చూస్తే అంటున్నారు అనమాట, యెహోవా యుద్ధశూరుడు అని అంటున్నాడు. ద లార్డ్ ఈజ్ అ వారియర్ అంట, యుద్ధశూరుడు. ఇశ్రాయేలీలు యుద్ధం చేసినటువంటి ప్రజలు కాదు. ఫిలిస్తీన్లు ఉన్నారనుకోండి ఉదాహరణకి, వాళ్ళు పుట్టుక నుంచి వారు యుద్ధశూరులు అనమాట. వాళ్ళు యుద్ధంలో ఆరితేరినటువంటి వ్యక్తులు అనమాట ఫిలిస్తీన్లు. వారిని ఒక వారింగ్ నేషన్, వారింగ్ ట్రైబ్ అని పిలుస్తారు. అంటే వాళ్ళ పని ఏంటంటే కొల్లగొట్టుకోవడం, దోచుకోవడం, దొంగలించడం, యుద్ధం చేయడం, అదే వాళ్ళ యొక్క పని. ఇశ్రాయేలీలు అలాంటి వాళ్ళు కాదు. వాళ్ళు కేవలం గొర్రెల్ని కాసుకునేటువంటి ఒక నెమ్మదైనటువంటి మృదు స్వభావం కలిగినటువంటి వ్యక్తులు అనమాట. దే ఆర్ వారింగ్ నేషన్. ఈ దినంలో అసలు యుద్ధం అంటే ఏంటో తెలియదు. కత్తిని పట్టుకుని సంవత్సరాలు దశాబ్దాలు అయిపోయింది వారు. ఎందుకంటే ఐగుప్తులో వారికి అధికారం కలిగినటువంటి పొజిషన్స్ లేవు. యుద్ధంలో యుద్ధాన్ని చేసేటువంటి ఆ యొక్క ఎక్స్పీరియన్స్ వారికి లేదు. ఇటుకలు చేసేటువంటి అనుభవం ఉంది కానీ కత్తులు చేసేటువంటి అనుభవాలు లేవు వాళ్ళకి. కాబట్టి వారు యుద్ధశూరులు కాదు, వారు యుద్ధాన్ని నేర్చుకున్నటువంటి వ్యక్తులు కాదు. కానీ వారి యొక్క గెలుపు ఎక్కడి నుంచి వస్తా ఉంది? తమ దేవుడి దగ్గర నుంచి వస్తా ఉంది అనమాట. తమ దేవుడు వారికి యుద్ధశూరుడుగా కనిపిస్తా ఉన్నాడు అనమాట. గాడ్ ఈజ్ దేర్ వారియర్. తమ యొక్క గెలుపు వచ్చి ఇస్తున్నటువంటి దేవుడు ఆయన ఒక్కడే చాలు. ఇశ్రాయేలు యొక్క గోత్రం కలిసినా సరే, ఎన్ని లక్షల మంది కాలు సరే, వాళ్ళందరికీ మించినటువంటి యుద్ధశూరుడు ఈయన అనమాట. కాబట్టి వారు అనుకుంటున్నారు, వాళ్ళు సైన్యం బట్టి మేము అతిశయించట్లేదు, కానీ యుద్ధశూరుడు అయినటువంటి యెహోవాను బట్టి మేము అతిశయిస్తా ఉన్నాం. మోషే అంటాడు కదా, యుద్ధము యెహోవాదే, మీరు ఊరికే నిల్చుని చూడండి, యు జస్ట్ స్టాండ్ అండ్ లుక్. దేవుడు ఈరోజు మీకు ఎలాంటి రక్షణను కల్పిస్తాడో మీరు చూస్తున్నటువంటి ఐగుప్తీయులను ఇక చూడరు. ప్రియులారా, యుద్ధశూరుడు అని వారు పేరు పెట్టుకున్నారనమాట దేవునికి. ఎందుకంటే పరిస్థితులు మనకి విపరీతంగా ఉన్నప్పుడు, భయంకరంగా ఉన్నప్పుడు, వ్యతిరేకంగా ఉన్నప్పుడు దేవుడు మన పక్షాన నిలబడి, దేవుడు గాడ్ ఇస్ ద వన్ హూ ఫైట్స్ ఫర్ us, మన కోసమని పోరాడేటువంటి దేవుడు. సాతానుని సిలువలో పోరాడి జయించాడు మన దేవుడు, మన కోసమని జయించేటువంటి దేవుడు అనమాట. మన కోసమని యుద్ధం చేయగలిగినటువంటి దేవుడు. ఎంత అద్భుతమైనటువంటి ఇమేజో, అంత అద్భుతమైనటువంటి దృశ్యమో గమనించండి. ఆ తర్వాత అంటున్నారు అనమాట, ఎక్కడైనా ఏమైనా అనుమానం వస్తుందేమో అని అనుకున్నారేమో, అందుకని అంటున్నాడు అనమాట 3వ వచనం 2వ భాగంలో, యెహోవా అని ఆయనకు పేరు, యెహోవా అని ఆయనకు పేరు. మేము పాడుతున్నటువంటి ఈ పాటలు ఏదో ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఎవరు దేవత కోసం కాదు, దేవత కోసం కాదు, లేకపోతే కణంలో ఉన్నటువంటి బయలు కోసం కాదు, లేకపోతే ఇంకెక్కడ ఉన్నటువంటి అష్టావత కోసమో, ఇంకెవరి కోసం కాదు. మేము పాడుతున్నది ఎవరి కోసము అని అంటే యెహోవా కోసము. వి నో హిజ్ నేమ్, యెహోవా కోసము. నిర్గమకాండము 6వ అధ్యాయం 2వ వచనం కనుక మనం చూస్తే అక్కడ దేవుడు అంటున్నాడు, ఈ పేరుని బట్టి నేను ఇప్పుడు ఎవరికి కనిపించలేదు, ఎవరికి నా పేరుని నేను చెప్పుకోలేదు. దేవుడు మోషేతో ఇట్లా, నేను యెహోవా, 2వ వచనంలో, నేను సర్వశక్తి గల దేవుడను పేరు ఇస్సాకు యాకోబులకు ప్రత్యక్షమైతే, కానీ యెహోవా నేను వారికి తెలియబడలేదు అని అంటున్నాడు. నేను సర్వశక్తి గల దేవుడు నేను ప్రత్యక్షమయ్యాడంట. అబ్రహాముకి, ఇస్సాకుకి, యాకోబుకి యెహోవా అన్నటువంటి పేరు తెలీదు. వాళ్ళకి తెలిసిందల్లా ఏంటంటే నేను సర్వశక్తి గల దేవుడు అంతే. కానీ ఈ ఇశ్రాయేలీలకి దేవుడు తన పేరును చెప్పి ప్రత్యక్షమయ్యాడు అనమాట. హీ ఇంట్రడ్యూస్ హిజ్ నేమ్ టు దెమ్.
యెహోవా అన్నటువంటి ఆ పేరుతోటి ఆయన ప్రత్యక్షమయ్యాడు అనమాట. కాబట్టి ఇప్పుడు వాళ్ళు అంటున్నారు, ఎవరో పేరు లేని దేవునికి కాదు మేము ఆరాధన చేస్తామన్నది. ఈయనకి ఒక పేరున్నది, ఆ పేరు యెహోవా. యెహోవా అని ఆయనకు పేరు. మా దేవుడు ఈయన. కాబట్టి ఎంత అద్భుతమైనటువంటి మాటలు వారు మాట్లాడారో చూడండి. ఆ తర్వాత అంటున్నారు 7వ వచనంలో కనుక మనం చూస్తే, నీ మీదకి లేచు వారిని నీ మహిమాతిశయము అని అణిచివేయదువు. దేవునికంట ఒక మహిమాతిశయం ఉందంట. గ్రేట్ ఎక్సలెన్స్ అని ట్రాన్స్లేట్ చేశారనమాట. మహిమ అతిశయము అని అంటున్నాడు అనమాట. ఎక్సలెన్స్ అనేటువంటిది సరిపోవట్లే అక్కడ. ఎక్సలెన్స్ అంటే అతిశయం సరిపోవట్లేదు అక్కడ. మహిమతో కూడినటువంటి అతిశయం అనమాట. ఇది మహిమాతిశయం, గ్రేట్నెస్ అనమాట. చాలా అద్భుతమైనటువంటిది అనమాట. ఇది సామాన్యమైనటువంటిది కాదు అని మనం అర్థం చేసుకోవచ్చు. పదే పదే నేను ఈ మాటలు చెప్తా ఉంటాను. దేవుని యొక్క గొప్పతనము ఎంత అద్భుతమైనటువంటిది అని అంటే, ఆయనకి విరోధంగా తాళగలిగేది ఎవరూ లేరు. గాడ్ ఈజ్ యునిక్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. గాడ్ ఈజ్ యునిక్. దేర్ ఇస్ నో కంపారబుల్ టు హిమ్. దేవునికి దగ్గరగా వచ్చేటువంటి శక్తి కలిగినటువంటి వ్యక్తి కూడా ఎవడు లేడు ప్రపంచంలో, సృష్టిలో. సాతాను కూడా చాలా శక్తిమంతుడు అనుకుంటాం, కానీ వారి శక్తి కూడా దేవుని శక్తితో పోలిస్తే ఏమీ లేదు. ఉత్తుత్తి మాత్రం వాడు కూడా. ఎందుకు పనికిరాడని వాడు దేవుని యొక్క శక్తితో పోలిస్తే. దేవుని యొక్క శక్తి అపరిమితమైనటువంటిది. అపరిమితమైనటువంటిది. మిగతా శక్తులన్నీ కూడా పరిమితమైనటువంటి శక్తులు గలవి. దీనికి దానికి కంపారిజన్ లేదన్నమాట. మనకి తెలిసినటువంటి ఎంత పెద్ద సంఖ్యనైనా ఇన్ఫినిటీతో పోలుస్తా ఉంటే ఆ ఇన్ఫినిటీ చాలా పెద్దది. మనకి తెలిసినటువంటి ఎంత పెద్ద సంఖ్య అయినప్పటికీ కూడా. బికాస్ దే ఆల్ హ్యావ్ ఎ లిమిట్. ఇన్ఫినిటీ డస్ నాట్ హ్యావ్ ఎ లిమిట్. కాబట్టి దేవుని యొక్క శక్తి అతి విపరీతమైనదని మనం అర్థం చేసుకోవచ్చు. అందుకని అంటాడు తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో, దేవుడు అంటే యేసు ప్రభు వారు తన ఆగమన ప్రకాశము చేత క్రీస్తు విరోధిని నాశనం చేస్తాడంట. తన ఆగమన ప్రకాశము చేత. ఇక్కడ పోరాటం లేదన్నమాట. దేర్ ఇస్ నథింగ్ టు ఫైట్ విత్. దేవుడు ఇలా వస్తానికి తట్టుకోలేక క్రీస్తు విరోధి చనిపోతాడు. అప్పుడు దాకా విశ్వాసులని భయంకరంగా శ్రమ పెట్టినటువంటి వీడు, అప్పుడు దాకా తిరుగు లేకుండా అధికారాన్ని చలాయించినటువంటి వీడు దేవుని దగ్గరికి వచ్చేసరికి మాత్రము కేవలం ఆయన ప్రకాశము వల్లనే చనిపోయాడు అనమాట. అంటే పోలిక లేదనమాట. నో కంపారిజన్. ప్రపంచంలో అతి బలమైనటువంటి చీమ ఒక మనిషితో పోరాడుతుంటే ఎలా ఉంటుంది? అది ఎంత బలమైన కానివ్వండి, మనిషి యొక్క బలం ముందు దాని ఒక్కదాని బలం సరిపోదు. కాబట్టి అంటున్నాను, దేవునికి కనుక మనం చూస్తూ ఉంటే ఆయన మహిమాతిశయం ఉందంట. ఆయనకి హిస్ గ్రేట్ ఎక్సలెన్స్ అంట. సామాన్యమైనటువంటిది కూడా కాదు, మహిమతో కూడినటువంటి అతిశయము అని అంటున్నాడు అనమాట. ఎంత అద్భుతమైనటువంటి పదాన్ని రాశాడో చూడండి. ఇక్కడ సామాన్యమైనటువంటి పదం సరిపోదు అనమాట. 11వ వచనంలో అంటున్నాడు అనమాట, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడు అని అంటాడు. మెజెస్టిక్ ఇన్ హోలీనెస్ 11వ వచనంలో. ఎలా తెలిసింది వీళ్ళకి దేవుని యొక్క పరిశుద్ధత గురించి? ఇక్కడ దేవుని యొక్క శక్తి గురించి తెలిసింది, బాగుంది. ఆయన ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు, అబ్బో ఆయన చాలా శక్తిమంతుడు అని తెలిసింది. దేవుని యొక్క ప్రేమ గురించి కూడా తెలిసిందని అనుకోవచ్చు. మమ్మల్ని కాపాడాడు దేవుడు, మా కోసమని ఐగుప్తునంతటిని కూడా నాశనం చేశాడు, కాబట్టి మమ్మల్ని ప్రేమిస్తున్నాడు దేవుడు అని అర్థమైందని అనుకోవచ్చు. పరిశుద్ధత గురించి ఎలా తెలిసింది వారికి? హౌ డిడ్ దే నో అబౌట్ గాడ్స్ హోలీనెస్? ఎందుకంటే దేవుడు తన్ను తాను హెచ్చించుకున్నాడు అనమాట అపరిశుద్ధమైనటువంటి ఈ దేవతల మీద. అపరిశుద్ధ కార్యములు చేసినటువంటి ఈ రాజ్యాల మీద తను తాను హెచ్చించుకున్నాడు అనమాట. ఇప్పటికీ దేవుడు వారికి పరిశుద్ధంగా జీవించాలని ధర్మశాస్త్రం ఇవ్వడం కానీ, 10 ఆజ్ఞలు ఇవ్వడం కానీ ఇలాంటివి ఏం జరగలేదు ఇంకా. కానీ ఈ కార్యమును చూసినటువంటి వారు వెంటనే వారు అర్థం చేసుకోగలిగారు అనమాట, ఈయన యొక్క పరిశుద్ధత ఏంటో, ఈయన యొక్క ప్రత్యేకత ఏంటో, ఈయన యొక్క గొప్పతనం ఏంటో. పేతురు చేపలు పడతా ఉన్నాడు. ఆయనకి ఇంకా యేసుప్రభు అంటే ఎవరో సంపూర్ణమైనటువంటి జ్ఞానం లేదప్పుడు. తన స్నేహితులతో కలిసి చేపలు పడతా ఉన్నాడు. యేసుప్రభు వారు వచ్చి, పేతురు నువ్వు ఇటేస్తున్నావు, ఇటు కాదు అటు వేయి వాళ్ళ అని అన్నారు. పేతురు డైరెక్షన్ మార్చి వేశాడు. బోలెడు చేపలు పడ్డాయి. వెంటనే పేతురు యొక్క రెస్పాన్స్ ఏంటంటే,
నీటిలోకి దూకేసి తన సరైనటువంటి వస్త్రధారణ లేనటువంటి ఆ భావనతో నీటిలోకి దూకేసి మోకాళ్ళుని యేసు ప్రభు దగ్గర అంటున్నాడు అనమాట, అయ్యా నేను అపరిశుద్ధుడను అనేసి. నువ్వు వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఐఎమ్ అన్హోలీ. దేవుని యొక్క పరిశుద్ధత గురించి ఎలా తెలిసింది పేతురుకి? ఎందుకంటే ఈ కార్యాల యొక్క భీకరత్వం ఎలాంటివి అనమాట. ఈ కార్యాలు చూస్తా ఉన్నప్పుడు, దేవుని యొక్క అద్భుత క్రియలు చూస్తా ఉన్నప్పుడు సృష్టికి అర్థం కాదు, మానవునికి అర్థం కావు. ఇలాంటి కార్యాలు చేస్తా ఉన్నప్పుడు వి కెనాట్ బట్ అండర్స్టాండ్ ద హోలీనెస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆ పరిశుద్ధతను అర్థం చేసుకోలేక మనం ఉండలేమన్నమాట. అందుకని అంటున్నాడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు. నువ్వు పరిశుద్ధత విషయంలో చూస్తే నువ్వు ప్రపంచంలో ఉన్న పరిశుద్ధులందరికంటే నువ్వు మహనీయుడు. ప్రపంచంలో ఎవరినైనా ఒకవేళ పరిశుద్ధుడు అని పిలవచ్చు అని అంటే వాళ్ళందరికీ మహనీయుడు, ద గ్రేటెస్ట్ అమంగ్ ఆల్, మోస్ట్ హోలీ ఆఫ్ ఆల్ అని అంటాడు అనమాట. అందుకని ఒకసారి ఈ కెరూబులకి పరిశుద్ధుడు అంటే సరిపోవట్లే, పరిశుద్ధుడు 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 అని రాత్రింబవళ్ళు గాన ప్రతిగానములు చేస్తూ ఉన్నాయట. అంటే ఒక కెరూబు పరిశుద్ధుడు అని అంటే ఇంకో కెరూబు పరిశుద్ధుడు అంటుంది, ఇంకో కెరూబు పరిశుద్ధుడు అని అంటుంది అనమాట. గాన ప్రతిగానములు మార్చి మార్చి అంటాం కదా. నేను చదివితే మీరు మరలా నాకు రిటర్న్ లో చదువుతారనమాట ఇంకొక వచ్చిన. అలాగా ఒక ఆయన పరిశుద్ధుడు అంటే ఇంకొకళ్ళేమో పరిశుద్ధుడు అన్నారనమాట. గాన ప్రతిగానములు చేస్తా ఉన్నారు, ఎక్కువ వస్తా ఉందన్నమాట పరిశుద్ధుడు అని. అన్ఎండింగ్ చాంట్ అనమాట, పరిశుద్ధుడు 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 అని. అబ్సల్యూట్ క్వాలిటీ ఆఫ్ గాడ్, అతి పరిశుద్ధమైనటువంటి ఈ దేవుడు. అందుకనే ఈ యొక్క పరిశుద్ధుడిని చూసినటువంటి యెషయా వెంటనే కింద పడిపోయి ఆయన అంటున్నాడు, అయ్యా నేను అపవిత్రుడును, అపవిత్రమైన పెదవులు నివసిస్తున్నాను అని అంటున్నాడు అనమాట. పిల్లరా, దేవునిని అనుభవించినటువంటి వ్యక్తులు, దేవుని యొక్క సన్నిధిని అనుభవించినటువంటి వ్యక్తులు, దేవుని యొక్క కార్యములను అనుభవించినటువంటి వ్యక్తులు ఆయన పరిశుద్ధత గురించి తెలుసుకోక ఉండలేరన్నమాట. ఈ సందర్భం ఆయన పరిశుద్ధత గురించినటువంటి సందర్భం కాదు. ఏదో ఆయన ఉగ్రత వచ్చి పాపం చేసిన వారిని దహించినటువంటి సంఘటన కాదు. నేను పరిశుద్ధుడును కాబట్టి మీరు పరిశుద్ధుడుగా ఉండాలి స్టేట్మెంట్స్ ఇవ్వట్లేదు దేవుడు. కానీ వాళ్ళకి ఈ దేవుని యొక్క పరిశుద్ధత గురించి తెలుస్తా ఉందన్నమాట. ప్రియులరా, ఈయన కంటే పరిశుద్ధుడైనటువంటి వాడు లేడు. అందుకనే వాళ్ళు అంటున్నారు అనమాట, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు అంటున్నారు. అదే 11వ వచనంలో అంటున్నారనమాట, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు, ఆసమ్ ఇన్ ప్రైజెస్. ఈ కీర్తనలు కూడా సామాన్యమైనటువంటి కీర్తనలు కాదు. పూర్వకాలంలో వ్రాయబడినటువంటి కీర్తనలు కనుక మీరు గమనించారు అని అంటే, తమ దేవతల్ని పొగుడుకునేటువంటి కీర్తనలు కనుక మీరు గమనించారు అని అంటే, జబ్బులు బాగు చేసినందుకు, వర్షం రప్పించినందుకు, లేకపోతే పంట సమృద్ధిగా ఇచ్చినందుకు, ఏదో దేశం మీద విజయం ఇచ్చినందుకు, ఇలాంటి వాటి కోసమని వారు కీర్తనలు పాడుతూ ఉండేవాళ్ళు అనమాట. కానీ ఈ దేవుని దగ్గరికి వచ్చినందుకు, ఈ దేవుని దగ్గరకు వచ్చి పాడుతున్నటువంటి పాటలు ఎలాంటివి? మమ్మల్ని విమోచించావు, మమ్మల్ని రక్షించావు, నీ కృప ఎంత గొప్పది. ఎంత తేడా ఉందో చూసారా? ఈ దేవుని యొక్క కార్యములు దే ఆర్ ఇంపాక్టింగ్ పీపుల్ పర్సనల్లీ. విమోచన కోసం, రక్షణ కోసం, పరిశుద్ధత కోసం. దావీదైతే పరీక్షిస్తున్నావు అని పాటలు పాడుతున్నాడు. నన్ను పరీక్షించు, నన్ను ఎగ్జామిన్ చేయి. ఈ కీర్తనలు వ్యత్యాసం కలిగినటువంటి కీర్తనలు, మిగతా వాళ్ళు పాడేటువంటి కీర్తనలు లాంటి కీర్తనలు కాదు ఇవి. ఎందుకంటే ఈ దేవుడు చేసినటువంటి కార్యాలు కూడా, ఈ దేవుడు తన గురించి తాను చెప్పుకుంటున్నటువంటి విషయాలు కూడా మిగతా చెప్తున్నటువంటి విషయాలు కాదు, ప్రత్యేకమైనటువంటి విషయాలు అనమాట. అందుకనే అంటున్నాడు అనమాట, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు. 13వ వచనం కనుక మీరు చూస్తే అక్కడ అంటున్నాడు అనమాట, నీ కృపచేత తోడుకొని పోతివి అంటున్నాడు. ఈ ప్రజలను నీ కృపచేత అర్థం చేసుకున్నారనమాట వీరు కూడా.
ఎందుకు దేవుడు మనల్ని ఇలాగ బయటకు తీసుకుని వచ్చాడు? ఎందుకు ఐగుప్తులో నుంచి మనల్ని బయటకు తీసుకుని వచ్చాడు? ఏం చేశామని? ఆయన కృప మాత్రమే కదా. ఎందుకు పనికిరానటువంటి ఈ ఇశ్రాయేలీలని దేవుడు పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఇశ్రాయేలీలు కేవలం మనుష్యులు మాత్రమే, దేవుడు దృష్టించాల్సినటువంటి అవసరం లేదు. కానీ దేవుడు వారిని దృష్టించాడు అని అంటే, కానీ దేవుడు వారి యొక్క బాధని చూడడం కోసం పరలోకం నుంచి దిగి వచ్చాడు అని అంటే, దేవుడు సమయం చేసుకొని మరి ఈయన మోషేని పంపించాడు అని అంటే, వారి కోసమని అనేక కార్యములు చేశాడు అంటే, వారిని బయటికి తీసుకుని వచ్చాడు అంటే ఎంత ప్రత్యేకమైనటువంటి ప్రేమ వారి పట్ల ఉన్నది. అందుకనే దేవుడు అంటాడు అనమాట, ఓ ఇశ్రాయేలు, నువ్వేదో ప్రత్యేకమైనటువంటి జనమని కానీ, లేకపోతే నువ్వు భూమి మీద గొప్ప తీసుకుని దేవుడు నేను ఎందుకు తీసుకొని వచ్చాను? కృప. ఇట్ ఈస్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. అది ఇశ్రాయేలీలు కూడా అర్థం చేసుకున్నారు. అందుకని అంటున్నారు, నీ కృప చేత తోడుకొని పోతివి. లవింగ్ కైండ్నెస్, కృప చేత. ఆ తర్వాత రాస్తాడు, నీ కృప చేత తోడుకొని పోతే ఎక్కడికి అంటే పరిశుద్ధాలయం. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. కాబట్టి అనేక మాటలు మాట్లాడుతున్నారు అనమాట ఇక్కడ దేవుని యొక్క లక్షణాల గురించి, లేకపోతే దేవుని యొక్క పరిస్థితి గురించి. దేవుడు పరిశుద్ధుడు అని, ఆయన మహనీయుడు అని, ఆయన చేసే కార్యాలు భీకరమైనవి అని, ఆయన యుద్ధశూరుడు అని, ఆయన అందరికంటే హెచ్చుగా ఉన్నటువంటి వాడు అని, ఇలాంటి అనేక మాటలని ఉపయోగించి వారు దేవునిని అర్థం చేసుకున్నారన్నమాట యొక్క కార్యంను బట్టి. ప్యారలల్ గా మనకి కూడా ఒక రక్షణ కార్యం అనేటువంటిది జరిగింది. వారు ఎలాగైతే ఐగుప్తులో బందీల కింద ఉన్నారో, మనం కూడా పాపములో బందీల కింద ఉన్నాం. వారు ఎలాగైతే ఐగుప్తు నుంచి బయటికి తీసుకుని రాబడ్డాం. వారు ఎలాగైతే ఎర్ర సముద్రంలో ప్రయాణం చేశారో, మనం కూడా అలాగే ప్రయాణం చేసాం. క్రీస్తు యొక్క బాప్తిసంలోనికి మనం కూడా పాతి పెట్టబడ్డాం. వారు ఎలా అయితే ఆవలి తీరు తీరానికి వచ్చారో, అలాగే మనం కూడా తిరిగి లేచాం క్రీస్తుతో పాటు. కాబట్టి మనం పాడేటువంటి పాట ఎలాంటిది? ఈ యొక్క అనుభవం నుంచి మారు మనసు పొందినటువంటి మనము ఈ దేవుని గురించి మనమేమి గ్రహించాం? అందరికంటే మహనీయుడని మనం అర్థం చేసుకున్నామా? ఆయన శక్తి అపరిమితమైనటువంటిది అని మనం అర్థం చేసుకున్నామా? ఆయన ప్రేమ విపరీతమైనటువంటిది అని మనం అర్థం చేసుకున్నామా? ఆయన యొక్క కృప బహువాత్సల్యం కలిగినటువంటిది, అది విశాలమైనది అని అర్థం చేసుకున్నామా? ప్రియులారా, కేవలం మాటల గురించి కాదు నేను చెప్తా ఉన్నది. నిజంగా అనుభవపూర్వకంగా కనుక మనం వీటిని గ్రహించాము అని అంటే, అలనాడు ఇశ్రాయేలీలు పాడినటువంటి పాట కంటే మన యొక్క పాట ఇంకా గొప్పదై ఉండాలి. ఎందుకంటే ఇశ్రాయేలీలకి కేవలం శారీరకమైనటువంటి విడుదల వచ్చింది, మనకి నిత్యత్వం కొరకు విడుదల వచ్చింది. ఇశ్రాయేల్ యొక్క కనాను దేశాన్ని వాళ్ళు కొన్ని సంవత్సరాలు అనుభవించగలరు, మనమైతే నిత్యత్వము అనుభవించగలం. వి ఆర్ ఎక్స్పీరియన్సింగ్ థింగ్స్ ఇటర్నల్లీ. కాబట్టి ప్రియులరా, దేవుని యొక్క కృపను మనం కూడా అర్థం చేసుకుందాం. దేవుని యొక్క మహత్యాన్ని మనం కూడా అర్థం చేసుకుందాం. ఏం చేశాడంట ఈ మహనీయుడైనటువంటి ఈ గొప్ప దేవుడు? ఏం చేశాడు అని కనుక మనం నుంచి చూసుకుంటూ వస్తే అంటున్నాడు అనమాట మొదటి వచనంలో, ఆయన మిగులు అతిశయించి జయించెను, గుర్రం ఆయన సముద్రంలో పడద్రోసెను. 4వ వచనంలో దాన్ని మరలా చెప్తున్నాడు అనమాట. ఫస్ట్ ఆయన సేనను సముద్రంలో పడవేసెను అంట, పడద్రోసెను. ఫరో దినాల్లో ఐగుప్తు రథాలకు మించినటువంటి రథాలు లేవు. ఆ దినాలలో రథం అంటే ఐగుప్తుదే, ఇంకంతే. మిగతా వాళ్ళకు ఉన్నటువంటి రథాలు పనికి మాలినటువంటి రథాలు అనమాట. కాబట్టి ఐగుప్తీయులకి అతిశయము, మాకున్నటువంటి రథాలు ప్రపంచంలో ఇంకెవరికి లేవు, మేమే ఈ విషయంలో గ్రేట్. దేవుడు వారి యొక్క ఆ యొక్క అతిశయాన్ని తీసుకెళ్లి సముద్రంలో పడేశాడు అనమాట. అతని అధిపతులలో శ్రేష్ఠులు ఎర్ర సముద్రంలో మునిగిపోయేరి. ద చాయిసెస్ట్ ఆఫీసర్స్, శ్రేష్టమైనటువంటి అధిపతులు, నాయకులు అనమాట. సామాన్యులు కూడా కాదు, ప్రాముఖ్యత కలిగినటువంటి, ఆ దేశంలో ధనవంతులైనటువంటి వారు, ఆ దేశంలో పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి వారు, ఆ దేశంలో శూరుల కింద, వీరుల కింద పేరును ప్రఖ్యాతిని గాంచినటువంటి ఈ వ్యక్తులందరినీ తీసుకెళ్లి దేవుడు ఏం చేశాడంట? సముద్రంలో పడేశాడంట. ఎర్ర సముద్రంలో మునిగిపోయేది. ద బెస్ట్ దట్ ఈజిప్ట్ హ్యాడ్ టు ఆఫర్,
శ్రేష్టమైనటువంటివన్నీ కూడా ఐగుప్తు దగ్గర నుంచి తీసుకెళ్లి దేవుడు సముద్రంలో పడేశాడు. ఎన్నడూ ఇశ్రాయేలీలు చూడకుండా దేవుని యొక్క శక్తి అది. 7వ వచనంలో అంటున్నాడు అనమాట, నీ మీదకి లేచేవారిని నీ మహిమాతిశయం వలన అణిచివేయుదువు అంటాడు. అణిచివేయుదువు, నీ కోపాగ్నిని రగులు చేయుదువు, అది వారిని చెత్తవలె దహించును అంటున్నాడు అనమాట. అంటే నేను చెప్పాను కదా, దేవుని యొక్క శక్తికి ఏది తాళలేదు. చెత్తవలే దహించవేయబడతారంట, చెత్తవలే. తన మీదకి ఎవరన్నా వేస్తాడండి. ఎలా? ఏ దోమనో ఏ పురుగునో కాలుతోటి తొక్కి చంపుతాను చూసారా, అణిచి వేస్తాను చూసారా, ఆ రకంగా దేవుడు తన యొక్క శత్రువులని అణిచి వేస్తాడంట. ఆ రకంగా దేవుడు తనకి విరోధంగా లేచినటువంటి వారిని దహించి వేస్తాడంట. ఈ దేవుని యొక్క విపరీతమైనటువంటి శక్తిని చూపిస్తా ఉందన్నమాట ఈ మాటలు. నీతో పోల్చడానికి ఎవరు లేరు అని చెప్తున్నాడు అనమాట. అందుకనే అంటాడు అనమాట, నీ నాసిక ఊపిరి నీకు రాశిగా కోర్చబడను అని అంటాడు. కేవలం నాసికారంలో నుంచి వచ్చినటువంటి ఊపిరి నీళ్లను, ఎర్ర సముద్రంలో ఉన్నటువంటి నీళ్లను రాశిగా కూర్చేశాయి. నోటిలోంచి వచ్చినటువంటి ఊపిరి కూడా కాదు. ఆయన వాడుతున్నటువంటి పదాలు కూడా ఆలోచిస్తే, నోటిలో నుంచి మనం ఊదేటప్పుడు శక్తి ఉంటుంది, దాంట్లో కొంచెం పవర్ ఉంటుంది. దాంట్లో నోట్లో నుంచి ఊదితే మనం కొంచెం దేనన్నా పడేయగలం, కొంచెం బలహీనంగా ఉన్న వాటిని దేనన్నా పడేయగలం. నాసికారంధ్రం నుంచి ఎక్కువసేపు రాదు గాలి, బలంగా కూడా రాదు. కానీ ఈయన నాసికారంధ్రం ఊపిరి వలన నీళ్లు రాశిగా కూర్చారంట. విపరీతమైన శక్తిని చూపిస్తా ఉందన్నమాట. ది అబ్సల్యూట్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద లార్డ్. ఏం కార్యాలు చేశారో చూడండి ఇక్కడ. అందుకనే 10వ వచనం అంటున్నాడు, నీవు నీ గాలిని విసరజేసితివి, నీ గాలిని విసరజేసితివి, సముద్రము వారిని కప్పెను అంటాడు. దేవుడు గాలిని విసర చేశాడంట. సముద్రం ఏదో దుప్పటి కప్పినట్టు వారిని అలా కప్పుకుని వెళ్ళిపోయిందంట. ఎంత అద్భుతమైనటువంటి మాటలు రాస్తున్నాడో చూడండి. దేవా, నీ యొక్క శక్తి అపరిమితమైనది అని మనం అన్నటువంటి ఆ మాటలని ఇలా అర్థం చేసుకో. ఆ మాటకి ఈ వివరణ ఇస్తున్నాడు అనమాట. ఎలా అపరిమితమైనది? మనుషులు ఆయన దృష్టికి చెత్త, ఆయన శత్రువులు ఆయన దృష్టికి పురుగులు లాంటి వారు. ఈ సృష్టి కేవలం ఊపిరికి కదిలిపోతుంది. ఈ సృష్టి ఆయనది. నీ గాలి అంటున్నాడు, నీ గాలిని విసరింపజేసేవి. 10వ వచనం. ప్రియులారా, ది అబ్సల్యూట్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద లార్డ్. పోటీ లేదు. ఆ తర్వాత అంటున్నాడు అనమాట, 10వ వచనంలోనే మనం చూస్తా ఉంటే, వారిని కప్పెను, మహాగాధంలో అగాధమైన నీళ్లలో సీసము వలె మునిగిరి అని అంటున్నాడు. సీసము వలె మునిగిపోయారంట. నీళ్లను రాశిగా కూర్చోమని చెప్తున్నాడు కదా 8వ వచనంలో. నీళ్లు రాశిగా కూర్చబడ్డాయంట, ప్రవాహములు గొప్పగా నిలిచాయంట, అగాధ జలములు సముద్రము మధ్య డబ్బగట్టాయంట. హౌ ఇంపాసిబుల్ థింగ్స్ అనమాట ఇవి. నీళ్ళు ఎప్పుడన్నా రాశిగా కూర్చోబడ్డం చూసారా? ధాన్యం రాశిగా కూరుస్తారు, చేపల్ని రాశిగా కూరుస్తారు, మసాలా సామాన్లు రాశిగా కూరుస్తారు, రాశిగా కూరుస్తారు. కానీ నీళ్ళని ఎప్పుడైనా రాశిగా కూర్చోడం చూసారా? ఏ మనిషి చూడలేదు. కానీ ఇక్కడ జరిగాయి, రాశిగా కూర్చోబడ్డాయి. వీరు చూశారు, ప్రపంచంలో గొప్పగా నిలిచాయంట. ఎలా? ఇంపాసిబుల్, కానీ జరిగింది. అగాధ జలం సముద్రం మధ్య గడ్డ కట్టాయంట. ఎలా? ఇదేమన్నా అంటార్క్టికానా, ఆర్కిటిక్ సర్కిలా, కనీసం హిమాలయాలా? కాదు కదా గడ్డ కట్టడానికి. ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ఎలాంటి ప్రాంతాలు, అరణ్య ప్రాంతాలు, విపరీతమైన వేడి ఉండేటువంటి ప్రాంతాలు. అలాంటి ప్రాంతంలో గడ్డ ఎలా కట్టే? పిల్లరా,
దేవుని యొక్క శక్తి ఎలాంటిదంటే అసాధ్యము అని అనుకున్నవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇంపాసిబుల్ అని అనుకుంటున్నవి జరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు మన జీవితంలో ఇంపాసిబుల్ అని అనుకుంటాం, జరగనే జరగదు అని అనుకుంటాం, నా వల్ల కాదు అని అనుకుంటాం. కానీ ఈ దేవుడు మన పక్షాన్ని ఉంటే అవి సాధ్యం అవ్వచ్చు. అవి సాధ్యం అవుతాయి దేవుని చిత్తం అయితే. ఈ మాటలు కనుక ఎవరైనా ఇశ్రాయేలుకి చెప్పుంటే ఒక రోజు ముందు, ఇదిగో ఎర్ర సముద్రం వస్తుంది, ఆ ఎర్ర సముద్రంలో నుంచి మీరు వెళ్తారు, నీళ్లు రాశిగా ఉంటాయి, నిలుస్తాయి, కుప్పలాగా అయిపోతాయి నీళ్లు, ఒకవైపున ఒక కుప్ప, ఇంకో వైపున ఇంకొక కుప్ప, 2 కుప్పల మధ్యలో మీరు నడుచుకుంటూ వెళ్తారు, సముద్రం మీ మీదకి పొరలదు ఎందుకంటే అది గడ్డ కట్టేసినట్టు అయిపోద్ది అని అంటే ఇశ్రాయేలు నవ్వి ఉండేవాళ్ళు. అదే అలా సాధ్యము అని ఉండేవాళ్ళు. 90 ఏళ్ల శారా అందుకనే నవ్వింది, నాకెక్కడ పిల్లలు పుడతారో అని. ఏదో చెప్తున్నావు దేవా, నాకెక్కడ పిల్లలు పుడతారో అని అనుకుంది. ఇంపాసిబుల్ అనుకుంది, దేవుడు దాన్ని సాధ్యం చేశాడు. నేను మరణించిన చెప్పారు, ఇంపాసిబుల్ అనుకున్నారు శిష్యులు. అందుకని నేను చెప్తా ఉంటే ఏంటో మాట్లాడుతున్నాడు ఈయన, బహుశా ఆత్మీయంగా లేస్తాడేమో, లేకపోతే ఇంకేదో అవుతుందేమో, లేకపోతే భూతంలో వస్తాడేమో, లేకపోతే ఆత్మ వస్తుందేమో అనుకుంటే సమాధి ఖాళీ అయిపోద్దని ఎవరు ఎక్స్పెక్ట్ చేయట్లే. సంపూర్ణంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఆలోచన ఉండొచ్చు, దే హ్యాడ్ డిఫరెంట్ థింగ్స్. కానీ ఆయన నిజంగా లేస్తాడని ఎవరు ఊహించలే. లేచేసరికి కంగారు పడ్డారనమాట. ది ఇంపాసిబిలిటీ ఆఫ్ గాడ్స్ వర్క్స్ రాస్తున్నాడు ఇక్కడ. ఈ యొక్క శక్తి ఎంత అబ్సల్యూట్ అంటే, ఎంత గొప్పది అంటే, ఎంత విపరీతమైనది అంటే, ప్రపంచంలో అసాధ్యము అని అనుకుంటున్న వాటిని కూడా ఇది చేయగలడు. ఎంత వండర్ఫుల్ చూడండి. మోషే ఎందుకని అంటారు, అసలు నిజానికి ఆదికాండం 1వ అధ్యాయంలోనే ఆ ఇంపాసిబిలిటీని దేవుడు చేయడం మనకి కనిపిస్తూ ఉంటది. నేనున్నాను అనుకోండి, నేను ఎవరికైనా ఒక మాట చెప్పాను అనుకోండి, ఉన్న వ్యక్తి నా మాటను వింటాడు. ఉన్నది ఏదైనా సరే నా మాట వింటది. చచ్చిపోయినటువంటి లాజరు మాట విన్నాడంటే ఓకే, నాకు అర్థమవుతుంది. దానికి జీవం లేదు, కానీ గాలి సముద్రము యేసుప్రభు మాట విన్నాయంటే అది కూడా అర్థమవుతుంది నాకు, ఓకే ఉన్నాయి. కానీ అంట వెలుగు కలుగును కాక అంటే వెలుగు కలిగిందంట. వెలుగేది అప్పట్లో? వెలుగు లేదు కదా. అందుకని అన్నమాట లేదు, కానీ దేవుడు వెలుగుతో వెలుగు కలుగు అనేసి, వెలుగు కలుగు అంటే వెలుగు కలిగిందంట. హౌ? ఇదే విపరీతమైన శక్తి అంటే, లేని వాటిని ఉన్నట్టుగా చేస్తాడనమాట దేవుడు. సంథింగ్ నీడ్ నాట్ బి ప్రెసెంట్ ఫర్ గాడ్. ప్రియులరా, ఇది దేవుని యొక్క విపరీతమైన శక్తి. ఇది దేవుడు చేసేటువంటి కార్యాల యొక్క విపరీతమైనటువంటి పరిస్థితి అన్నమాట. ఎంత చక్కగా రాశాడో చూడండి. ఇంత శక్తి కలిగినటువంటి దేవుడు, ఇంత ఘనత కలిగినటువంటి దేవుడు, ఇన్ని గొప్ప చేసినటువంటి దేవుడిని ఒకసారి తన ప్రజల కోసం ఆయన చేసినటువంటి కార్యాలతో కాంట్రాస్ట్ చేస్తూ కూడా రాస్తాను. 13వ వచనం చూస్తే, నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకొని పోతివి. తోడుకొని పోయాడంట, అంటే తోడుండి వెంట నడిపించుకుంటూ వెళ్ళాడంట. బలము చేత వారిని నీ పరిశుద్ధాలయంకు నడిపించితివి అని అన్నాడు 13వ వచనంలో. 17వ వచనంలోకి వస్తే, నీవు నీ ప్రజలను తోడుకొని వచ్చెదవు అని అన్నాడు. యు లెడ్, యు గైడెడ్, యు విల్ బ్రింగ్ దెమ్. ఇంగ్లీష్ లో ఉన్నటువంటి పదాలు ఫరో కోసం, అతని రౌతుల కోసం, అతని యొక్క సేన కోసం ఇవ్వబడినటువంటి పదాలను చూడండి. అణిచివేయుదువు, పెట్టెదవు. చూడండి, ఈ పదం నమ్మక చూడండి, తోడుకొని వచ్చేదవు. ప్రియులరా, అందుకని అన్నాను మొన్న, ఈ దేవుడు అటువైపు ఉన్నటువంటి ఇశ్రాయేలీయులకు వెలుగునిస్తూ చల్లదనాన్ని ఇస్తూ ఉంటే, ఇటువైపు ఉన్నటువంటి ఐగుప్తీయులకు చీకటిని కూడా ఇచ్చాడు ఈయన.
ద సేమ్ గాడ్, ద సేమ్ పిల్లర్, అదే స్తంభము ఒకవైపు వాళ్ళకి చల్లగా ఉంది, వెలుగునిస్తా ఉంది, ఇంకొక వైపు వీళ్ళకి చీకటినిస్తా ఉన్నది. ద సేమ్ గాడ్, ద వే ఇన్ విచ్ హీ డీల్స్ విత్ పీపుల్. యేసు ప్రభు వారు మనకి మూలకి తలని, విశ్వసించినటువంటి వారికి కాలు తగిలి పడిపోయేటువంటి అడ్డరాయి. ద సేమ్ గాడ్, ఈయనే, తేడా లేదు. ఒక రాయి మీద జీవితాలు కట్టబడుతున్నాయి, సంఘాలు కట్టబడుతున్నాయి, ఇంకొక అదే రాయికి తగులుకుని కొంతమంది పడిపోతున్నారు అనమాట. తన ప్రజలతో ఎంత సౌమ్యంగా వ్యవహరిస్తాడో దేవుడు. నలిగిన రెలును విరవకుండా నా కాడి తేలికైనది అని చెప్పేటువంటి ఈ దేవుడు, నా దగ్గరకు రండి విశ్రాంతి తీసుకోండి అని చెప్తున్నటువంటి ఈ దేవుడు, విశ్వాసం లేనటువంటి వ్యక్తుల దగ్గరకు వస్తా ఉన్నప్పుడు మాత్రం ఆగమన ప్రకాశం చేత దహించి వేయగలుగుతాడు. ఇంట్రెస్ట్ విత్ హిస్ పీపుల్ అండ్ దోస్ హు ఆర్ నాట్ హిస్ పీపుల్. మోషే ఎంత చక్కగా రాశాడో చూడండి ఈ మాటని. కాబట్టి ఇలాంటి దేవుడు ఎన్ని చేశాడు కాబట్టి నాకేంటయ్యాడు ఇప్పుడు? అసలు నిజానికి చెప్పాలంటే దాంతోటే ప్రారంభించేశాడు మోషే. వాట్ ఈస్ గాడ్ టు మీ అని అంటూనే ప్రారంభం చేశాడు. అందుకనే 2వ వచనం కనుక మీరు చూస్తే యెహోవా ఓన్లీ గాడ్ అనమాట. యెహోవా నా బలము. మోషే ఒప్పుకుంటాడనమాట. ఓ ఇశ్రాయేలు, నువ్వు గాని నేను గాని మనలో ఉన్నటువంటి సైన్యం గాని సైనికులు గాని అతి బలవంతులు, మనం కాదు బలం, దేవుడే బలం, దేవుడే బలం. ఏలియా, ఎగిరిపోతున్నటువంటి ఏలియాని చూసి ఎలీషా అంటున్నాడు అనమాట, ఇశ్రాయేలుకు రథము రౌతు నువ్వే అనేసి. ఎలీషా చచ్చిపోతున్న టైంలో యెహూ వచ్చాడు అనమాట, ఇశ్రాయేలుకు రథము రౌతు నువ్వే అనేసి. అంటే వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఏం చూశారనమాట, ఈ దేవుని యొక్క మహాత్యమును బట్టి ప్రవక్తకి అట్రిబ్యూట్ చేశారనమాట. యు ఆర్ ఇజ్రాయెల్ స్ట్రెంగ్త్. ఈయన దగ్గర సైన్యం లేదా? యెహూ దగ్గర. యెహూ పరాక్రమశాలి కాదా? కానీ యుద్ధం చేయనటువంటి ఎలీషాకి ఎందుకు చెప్తా ఉన్నాడు? ఎందుకంటే ఎలీషా దగ్గర అసలు రథములు అవుతున్నాడు దేవుడు కాబట్టి. పిల్లలు అందుకని అంటున్నాడు అనమాట, నా బలం కాదు, యెహోవాయే నా బలం. నాకున్నటువంటి కండ బలము, నాకున్నటువంటి బుద్ధి బలము, నాకున్నటువంటి భుజ బలము, లేకపోతే నాకున్నటువంటి సంతాన బలము, లేకపోతే ధన బలము, ఇంకే రకాలైనటువంటి బలాలు ఉంటాయో ప్రపంచంలో, ఇవేవి కాదు. నాకున్నటువంటి బలం ఎవరు? యెహోవాయే. ఓన్లీ గాడ్, ఓన్లీ ద లార్డ్ ఇస్ మై స్ట్రెంగ్త్. ఆ తర్వాత అంటే గానము అంట. పాట పాడుతూ ఉంటారు ఎప్పుడు సంతోషంగా ఉన్నప్పుడు. దుఃఖంతో ఉన్నప్పుడు పాట పాడాలనిపించదు. నోట్లో నుంచి ఆ గీతం రాదనమాట, పాఠం రాదనమాట, కంఠం తెరుచుకోదనమాట. దుఃఖంలో ఉన్నప్పుడు ఏడుపు వస్తుంది. కానీ ఈ దేవుడు ఉన్నప్పుడు ఈ దేవుడే గానం అంట. హీ ఇస్ అవర్ హ్యాపీనెస్. యెహోవాయే నా గానము అంటే ఆయనే నా సంతోషము అని అర్థం అనమాట. ఆయన దగ్గర నుంచే నాకు పాట వస్తుంది అని అర్థం అనమాట. ఆయన నాకు రక్షణయు ఆయను అని అంటాడు అనమాట. ఈ దేవుడే నాకు రక్షణ, ఈ దేవుడి దగ్గర ఉంటే చాలు. అందుకనే కదా దావీదు ఎన్నోసార్లు అన్నాడు, ఆయనే నా రక్షణ శృంగము, ఆయనే నా కోట, ఆయనే నా కేడుము, ఆయనే నాకు డాలు, ఆయనే నా ఆశ్రయదుర్గము. దేవుడే. ఎందుకంటే శ్రమ వచ్చినప్పుడు ఈ దేవుడి దగ్గరికి వెళ్తే చాలు, ఈ దేవుడి రక్షణ ఉంటే చాలు. హీఈస్ సమ్ వన్ వి కెన్ లీన్ ఆన్ టు. మనం ఆయన మీద ఆధారపడవచ్చు, ఆయన మీద అనుకోవచ్చు. నా బలము, నా సంతోషము, నా యొక్క రక్షణ, నాకు కావలసినటువంటి అతి ప్రాముఖ్యమైనవన్నీ కూడా ఇవే. కాబట్టి అల్టిమేట్లీ ఈయనేంటి నాకు? నా దేవుడు. హి ఈజ్ మై గాడ్. ఒక గొప్ప ట్రాన్స్ఫర్మేషన్ చోటు చేసుకుందనమాట. 13వ అధ్యాయంలో ఐగుప్తు నుంచి బయటకు వస్తున్నటువంటి ఇశ్రాయేలీయులకి నిజంగా చెప్పాలంటే ఈ దేవుడు ఎవరో తెలియదు వాళ్ళకి. ఈ దేవుని యొక్క మహత్యం ఏంటో తెలియదు వాళ్ళకి. ఈ దేవుడు వారి దేవుడు కాదో తెలియదు వాళ్ళకి. వారికి అప్పటిదాకా తెలిసినటువంటి దేవుళ్ళు ఎవరంటే
ఐగుప్తు దేవుళ్ళు. వాళ్ళకి అప్పటిదాకా తెలిసినటువంటి చరిత్ర ఏంటంటే ఐగుప్తు దేవుళ్ళ యొక్క కథలు. అదే నిజం అనుకుంటున్నారు వాళ్ళు. ఆ కట్టుకథలనే వాళ్ళు నమ్ముతా ఉన్నారు కాలం వరకు. కానీ ఇప్పుడు తెలుస్తా ఉందన్నమాట ఈ దేవుడు ప్రత్యేకమైన వాడు. ఈయన సామాన్యుడు కాదు. ఈయనే నా బలము, ఈయనే నా గానము, ఈయనే నా రక్షణ, ఈయనే నా దేవుడు అని చెప్తా ఉన్నారనమాట ఇశ్రాయేలీలు. ప్రియులరా, ఈ దేవుడు ఏమై ఉన్నాడో, ఈ దేవుడు ఏ కార్యములు చేస్తాడో వాటిని బట్టి కదా ఆయన మనకి గానమైంది, మనకి బలమైంది, మనకి రక్షణ అయింది, మన దేవుడైంది. ఒకప్పుడు దేవుడు లేని జనం మనం. ఒకప్పుడు రక్షణ లేనటువంటి ప్రజలం మనం. ఒకప్పుడు బలహీనులమై చచ్చినటువంటి మనము మనం. ఒకప్పుడు సంతోషం లేకుండా దుఃఖమైనటువంటి వ్యక్తులం మనం. అలాంటిది దేవుడు మనల్ని తన యొక్క సన్నిధిలోనికి తీసుకుని వచ్చి తన వెలుగుని మన మీదకి ప్రకాశింపజేసి మనందరినీ కూడా సంతోషంతో నింపలేదా? మనందరినీ కూడా రక్షణతో నింపలేదా? క్లైమాక్స్కి వెళ్ళి 13వ వచనం కనుక చూస్తే అంటున్నాడు అనమాట, నువ్వు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకొని పోతివి. ఎక్కడికి? నీ బలము చేత వారిని నీ పరిశుద్ధించితివి. వేర్ ఇస్ గాడ్ టేకింగ్ దెమ్ టు? ఎక్కడికి తీసుకుని వెళ్తున్నాడు? దేవుని యొక్క పరిశుద్ధాలయమునకు తీసుకుని వెళ్తా ఉన్నాడు అనమాట. ఆయన సన్నిధి ఉండే చోటకి తీసుకుని వెళ్తా ఉన్నాడు అనమాట. 17వ వచనంలో కూడా అంటాడు అదే, నీవు నీ ప్రజలు తోడుకొని వచ్చేది యెహోవా నీ స్వాస్థ్యం నీవు నివసించుటకు నిర్ణయించుకున్న చోటను నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయం ముందు వారిని నిలువబెట్టెదవు. ఎంత చక్కగా మాట్లాడుతున్నారో చూడండి వారు. You're going to take them to the very abode of yours. నీ యొక్క నివాస స్థలమునకు, నీవు నివసించే చోటుకు. చాలా సంవత్సరాల తర్వాత యోహాను సువార్తలో యేసు ప్రభువు మాట అన్నారు, నా తండ్రికి అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీకు చెప్తా, నేనుండి చోటన మీరును నివసించినట్లు ఉండునట్లు నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్ళిపోతా. పిల్లరా, మనం ఎదురు చూస్తున్న దానికోసమే కదా. ఈయన నా బలమయ్యారు, ఈయన నా దాసుడయ్యారు, ఈయన నా రక్షణ అయ్యారు, ఈయన నా దేవుడు అయ్యాడు. ఇప్పుడు ఈయన ఏం చేస్తా ఉన్నాడంటే నన్ను తీసుకెళ్లి ఆయన ఉండే చోట పెడతా అన్నారు అనమాట. నన్ను తీసుకుని వెళ్తా ఉన్నాను, నా ప్రయాణం ఉన్నానమాట. నేను ఇంకా ఇశ్రాయేలీయులు అయితే కనాను దేశానికి చేరిపోయారు ఆ రోజు కొన్ని సంవత్సరాల తర్వాత. కానీ నేనైతే ఇంకా ప్రయాణం చేస్తా ఉన్నాను ఆ పెస్గాను దాటి వాగ్దాన దేశంలోనికి, యోర్దాను దారిలో అడుగు పెట్టడం కోసమని. ఐఎమ్ స్టిల్ వెయిటింగ్ టు క్రాస్. ప్రియులారా, కానీ దేవుడు వాగ్దానం చేశాడు. అందుకని ఎంతో చక్కగా నమ్మకంతో పాడుతున్నారు అనమాట వీళ్ళు ఇశ్రాయేలీయులు. వాళ్ళు దేవుని యొక్క కార్యాన్ని చూశారు కాబట్టి వాళ్ళలో నిరీక్షణ వచ్చిందనమాట. నువ్వు నిలబెడతావు, నువ్వు తీసుకువెళ్తావు, నువ్వు తోడుకొని వెళ్ళిపోతావు, నీ సన్నిధిలో మమ్మల్ని నిలవబెడతావు, నీ నివాసం దగ్గర మమ్మల్ని ఉంచుతావు అని వాళ్ళకి నమ్మకం వచ్చిందనమాట. ప్రియులారా, ఇదే నమ్మకం దేవుడు మనకి కూడా ఇచ్చాడు. ఆయనతో కూడా మనం ఉన్నట్లు ఆయన మనకి వాగ్దానాలు చేశాడు, తీసుకుని వెళ్తానని భరోసానిచ్చాడు. సంచకరువుగా తన పరిశుద్ధాత్మని మన హృదయంలో ఉంచారన్నమాట. పరలోకం అంటే ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ నీ హృదయంలో ఉంటే నీకు తెలుస్తుంది అని ఆయన భరోసా ఇస్తున్నారనమాట. ప్రియులరా, ఇంతకు మించి మనం ఇంకేమైనా ఆరాధించగలం దేవుణ్ణి? ఇశ్రాయేలీయులు ఆరాధించారు వాళ్ళకి తెలిసినట్లు. అంతకంటే గొప్ప కార్యాలు మనకి జరిగాయి. అంతకంటే గొప్ప శత్రువుని దేవుడు మన కోసం జయించాడు. అంతకంటే భయంకరమైనటువంటి పరిస్థితుల్లో గుండా దేవుడు యేసుప్రభువుని వెళ్ళాల్సి వచ్చింది. అంతకంటే భయంకరమైనటువంటి కార్యాలు దేవుడు మన పక్షాన చేశాడు. ఆయన యొక్క శక్తి ముందు గుర్రాలు, రౌతులు, రథాలు కాదు. ఆయన శక్తి ముందు మరణమే తలంచాల్సి వచ్చింది. ఆయన శక్తి ముందు అపవాది ఓడిపోవాల్సి వచ్చింది. వాడి తల చితక కొట్టబడింది. ప్రియులరా, అది దేవుడు మన కోసం చేసినటువంటి కార్యం. విపరీతమైనటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు, ఘనమైనటువంటి విపరీతమైనటువంటి కార్యములు చేయగలిగేటువంటి దేవుడు, ఈ పరిశుద్ధమైనటువంటి దేవుడు మనల్ని తన దగ్గరికి తీసుకుని వెళ్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఆ భరోసా మీద మనం జీవిద్దామా? ఒకవేళ భరోసా మీలో ఎవరికైనా లేకపోతే, మీరు ఇంకా ఈ దేవుని యొక్క
ప్రేమను గుర్తించకపోతే, దేవుని యొక్క శక్తిని గ్రహించకపోతే, దేవుడు మీకోసం చేసినటువంటి పనులను కనుక అర్థం చేసుకోకపోతే, ఇదే సమయం మీ మనసులను దేవునికి అప్పగించండి. మీ హృదయాలను దేవుడు మారుస్తాడు. మీ బలము, మీ గానము, మీ రక్షణ, మీ దేవుడుగా ఆయన నీనాడే చేసుకోండి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైనటువంటి దేవ, ధనుడైన మా తండ్రి, మీకు స్తోత్రాలు. ఎవరో ఇశ్రాయేలీలు వారి కోసం మీ ప్రవక్తను పంపించి అద్భుత కార్యాలు చేసి వారిని విమోచించారు. వారికంటే హీనులమైనటువంటి మమ్మల్ని కూడా మీ కుమారుణ్ణి పంపించి గొప్ప కార్యములు చేసి విమోచించారు. గొర్రెపిల్ల పాట మా నోటలో కూడా ఉండడానికి సహాయం ఇవ్వండి ప్రభా. ఇశ్రాయేలీయులు ఆనాడు పాడారు మోషే కీర్తన. మేము మా క్రీస్తు యొక్క కీర్తనని పాడడానికి ఆ పాటను మాకు నేర్పించండి. ఆ మాటలు మా పెదవుల మీద ఎల్లప్పుడు ఉండగలిగినట్లు సహాయం చేయండి. మా జీవితాలు మిమ్మల్ని హత్తుకొని ఉండనట్లు మీరే సహాయం ఇవ్వండి. మీ పరిశుద్ధతని చూసాం, మీ శక్తిని చూసాం, మీ ప్రేమను చూసాం. మీరు మాకు ఇస్తున్నటువంటి నిరీక్షణ గురించి మేము విన్నాం. ఎవరైనా బిడ్డలు ఇంకా ఆ నిరీక్షణను అర్థం చేసుకోలేక మీకు దూరంగా ఉంటే వారిని దయచేసి మీరే చేర్చుకోండి. వారి మనసులను మార్చండి ప్రభా, సహాయం చేయండి. విత్తబడినటువంటి యొక్క వాక్యం నీరు కట్టి ఫలించినట్లు మీరే సహాయం చేయండి ప్రభా. మాతో మాట్లాడుతున్నారు, మీకు వందనాలు. మా యొక్క భౌతికమైన అవసరతలన్నీ కూడా మీకు తెలుసు. వాటినన్నింటినీ తగిన సమయం ముందు మీరే తీరుస్తారని నమ్ముతున్నాను. చేరినటువంటి ప్రతి బిడ్డను మీరే జ్ఞాపకం చేసుకోండి. తమ జీవితములలో, తమ యొక్క దినములో కొంత సమయాన్ని మీకు కేటాయించారు కాబట్టి ఈ కేటాయించబడినటువంటి సమయము వృధా కాకుండా వారికి మీరే కృపను అనుగ్రహించి వారితో మీరే ఉండి వారిని నడిపించండి. సకలమైనటువంటి ఈవులతో వారిని ఆశీర్వదించండి, బలపరచండి. మీకే వందనాలు, స్తోత్రాలు. మరొకసారి ఈ రకంగా మేము మీ సన్నిధిలో కనబడడానికి అవకాశం ఇవ్వాల్సిందిగా మొరపెడుతూ త్వరలో రాని సుప్రభు అతి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ తోడైండి మనల్ని సర్వసత్యంలోనికి నడిపించును కాక. ఆమేన్.